గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలన్న వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. ఫారిన్ స్టడీస్ అంటే ఫస్ట్ లిస్ట్ లో అమెరికా ఉంటుంది. ఇప్పుడు ఆస్ట్రేలియాపై కూడా మన వాళ్ళు ఫుల్ ఫోకస్ పెట్టారు. కానీ ఆస్ట్రేలియా సర్కార్ తీసుకున్న డెసిషన్ మాత్రం మన స్టూడెంట్స్ కి పెద్ద షాక్ ఇస్తుంది. ఆస్ట్రేలియాలో చదువుకునేందుకు వెళ్లేందుకు బ్యాంకు బ్యాలెన్స్ అమౌంట్ ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. భారతీయులకే కాదు, విదేశీ విద్యార్థుల విషయంలో ఇదే కామన్ డెసిషన్. మే 10వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురావాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఇప్పటికే లక్షల సంఖ్యలో భారత విద్యార్థులు ఆస్ట్రేలియాలో చదువుకుంటున్నారు. కెనడా, భారత్ మధ్య రాజుకున్న దౌత్య యుద్ధం ఫలితంగా ఈసారి ఎక్కువ సంఖ్యలో ఆసిస్ పై ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో వీసా కోసం దరఖాస్తు చేసుకునే విదేశీ విద్యార్థుల కనీస బ్యాంకు బ్యాలెన్స్ మొత్తాన్ని 29,710 ఆస్ట్రేలియన్ డాలర్లకు పెంచుతున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. వలసలను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఆస్ట్రేలియా ఉన్నత చదువుల కోసం వచ్చే విదేశీ విద్యార్థులపై ఈ భారం వేసింది. ఇండియన్ కరెన్సీలో అది సుమారు 16,35,000. గత 7 నెలల్లో విద్యార్థుల బ్యాంకు బ్యాలెన్స్ పెంచడం రెండోసారి. కోవిడ్-19 ఆంక్షల సడలింపు తర్వాత ఆస్ట్రేలియా వైపు వలసలు ఎక్కువయ్యాయి. దీంతో అద్దె ఖర్చులు భారీగా పెరగడంతో పాటు వారందరికీ మౌలిక సదుపాయాలు కల్పన భారం పెరిగింది. పెరుగుతున్న విద్యార్థుల వలసలు, మోసపూరిత దరఖాస్తులను నిరోధించేందుకు అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. విద్యార్థి వీసాలపై నియంత్రణ పెంచింది. ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ IELTS స్కోరుని కూడా పెంచింది. విద్యార్థులను ఎంపికలు అవకతవకలు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 34 విద్యా సంస్థలపై కఠిన చర్యలుంటాయని అక్కడి హోంశాఖ హెచ్చరించింది. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థులు అక్కడ ఏడాది నివాసానికి అయ్యే ఖర్చుల మొత్తాన్ని తమ ఖాతాలో ఉన్నట్లు చూపెట్టాలని ఉంటుంది. ఈ వీసా డిపాజిట్ కనీస పరిమితి గతంలో 21,041 ఆస్ట్రేలియన్ డాలర్లుగా ఉండేది. గత ఏడాది అక్టోబర్లో దాన్ని 24,505 డాలర్లకు అక్కడి ప్రభుత్వం పెంచింది. రెండోసారి 29,710 డాలర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంటే దాదాపు మరో 3 లక్షల రూపాయల భారం పడనుంది. భారత్, చైనా, ఫిలిప్పీన్స్ దేశాల నుంచి భారీ సంఖ్యలో విద్యార్థులు ఆస్ట్రేలియాకు వెళ్తున్నారు. 2023 జనవరి సెప్టెంబర్ మధ్య కాలంలో దాదాపు 1,20,000 మంది భారతీయ విద్యార్థులు ఆస్ట్రేలియాలో చదువుతున్నట్లు తేలింది. ఈ ఏడాది కెనడాతో రాజుకున్న వివాదాల ఫలితంగా ఆస్ట్రేలియా వెళ్లే వారి సంఖ్య భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. అయితే ఆంథోనీ అల్బనీస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భారత విద్యార్థులకు షాక్ ఇస్తుంది. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.